మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకు నమస్కారములు. నేను కోట ఇందిరాదేవి. శ్రీదత్త దర్శనం. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి దీనామవిత్రియతు శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయ మహాత్మానాం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఋతుధ్వజుడు మదాలసను వివాహం చేసుకుని మానుషానందం వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ ఉత్సాహంతోనే కొత్త భార్యకు చేయూతనిచ్చి తన కువలయం మీదకి ఎక్కించాడు. తరువాత తాను గుర్రం ఎక్కుతున్నంతలో భవనం చుట్టూ పెద్ద కోలాహలం వినిపించింది. వీరిక్కడ అనురాగాల సందడిలో ఉండగా అక్కడ పాతాళకేతువు తన ప్రాణాల సంగతి ఆలోచించుకునే కొత్త భార్య తాను గుర్రం ఎక్కుతున్నంతలో భవనం చుట్టూ పెద్ద కోలాహలం వినిపించింది. వీరిక్కడ అనురాగాల సందడిలో ఉండగా అక్కడ పాతాళకేతువు తన ప్రాణాల సంగతి ఆలోచించుకునే సందడిలో ఉన్నాడు. ఎలాగా అంత దూరం తను తరుముకొచ్చాడు కనుక ఆ ఋతుధ్వజుడు తను ఇవాళ కాకపోతే రేపైనా వెదికి చంపుతాడు. అలాంటప్పుడు వీడు ఒంటరిగా ఉన్నప్పుడే సైన్య సమేతంగా తాను పోయి చుట్టేస్తే వాడి పీడ శాశ్వతంగా విరగడైపోతుంది కదా అని రాక్షసుడు ఆలోచించాడు. రాక్షసులు ఇలా కాకపోతే మరోలా ఎలా ఆలోచిస్తారు? అయితే తను చావు దెబ్బ ఉన్నాడు కాబట్టి ఈ దశలో తను యుద్ధానికి అంతగా పనికిరాడు. అందుచేత వాడు తన తమ్ముడైన తాళకేతువు దగ్గరికి వెళ్ళి వాడిని సహాయానికి రమ్మన్నాడు. వాడి సైన్యంతో సహా వచ్చాడు. వాడి సైన్యం వీడి సైన్యం కలిసి రెట్టింపైనాయి. మహాసంరంభంగా ఋతుధ్వజుని పట్టాలని వచ్చారు అన్నదమ్ములు ఇద్దరు. కొత్త పెళ్లి కొడుకు గుర్రం ఎక్కుతుండగా వినిపించిన కోలాహలం అదే. ఆ సేనావారాన్ని చూచి ఆ మహావీరుడు ఉత్సాహంతో పొంగిపోయాడు. జాగ్రత్తగా గుర్రం మీద కూర్చో, భయం లేదు అని భార్యకు ధైర్యం చెప్పి తన ధనుస్సును తీసుకుని నిర్భయంగా సేనకు ఎదురు నడిచి తన బాణవర్షంతో సేనంతటినీ స్థనాలలో భస్మీపట్లం చేసేసాడు. అతని లాఘవాన్ని, పరాక్రమాటోపాన్ని, అస్త్ర విద్యా పాఠవాన్ని చూచి కుసుమ కోమలంగా కనిపించే తన భర్తలో ఇంత పరాక్రమం ఎలా దాగి ఉన్నదా అని ఆశ్చర్యపడింది మదాలస. యముడికి ఈ సుందర రూపం ఎప్పుడొచ్చిందా అని వాపోయారు రాక్షసులు. ఋతుధ్వజుడు సేనావారాన్ని చీకాకు చేసి తన దృష్టిని పాతాళకేతువు మీద కేంద్రీకరించాడు. పాపాత్ముడైన ఆ రాక్షసుని అవలీలగా చంపి వాడికి సహాయం రాబోయిన వాడి తమ్ముడు తాళకేతువును సావుగొట్టి వాడు మూర్ఛపోయి నేలను పడి ఉండగా నిరాయుధుడిని కొట్టరాదని వదిలేశాడు. చావుగా మిగిలిన సేన పలాయన మంత్రం పఠించింది. ఇక యుద్ధం చేసి ఎదిరించేవారెవరూ లేకపోవటం వల్ల ఋతుధ్వజుడు విజయదర్పంతో భార్యతో కలిసి అశ్వాధిరోహణం చేసి పాతాళ నగర వీధుల్లో ఊరేగింపులాగా టీవీగా సాగి వెళ్ళిపోయాడు. అతడి సరాసరి తన తండ్రి సన్నిధికి వెళ్ళి భార్యాసహితుడై తండ్రికి నమస్కరించాడు. తుందిల యోగి వెళ్ళ కుమారుడు వివాహ వృత్తాంతాన్ని అంతకు ముందే విని కొడుకు కోడళ్లకై ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు విజయలక్ష్మిని, గృహలక్ష్మిని కూడా వెంట పెట్టుకుని వచ్చిన కొడుకుని అధికంగా ఆదరించారు. జగదేక సుందరి అయిన కోడల్ని చూచి వారు మురిసిపోయారు. శత్రుజిత్తు మహావైభవంగా రాజ్యమంతా మహోత్సవాలు జరిపించాడు. ఋతుధ్వజుడి కీర్తి రాజ్యంలో బాగా వ్యాపించి నిజంగా జనులంతా అతన్ని కువలయాసుడని పిలవసాగారు. మదాలస ఋతుధ్వజులు తమ ఇద్దరిది ఒక ప్రత్యేక లోకం అన్నట్లు చాలా కాలం ఇష్టోపభోగాల్లో క్రీడించారు. ఆ దంపతుల పరస్పర ఆనుకూల్యము, అనురాగము అనన్యమని అంతఃపురంలో వారంతా కీర్తిస్తూ ఉండేవారు. ఋతుధ్వజుడికి సహజంగానే తన మిత్రులతో క్రీడలు తగ్గిపోయినాయి. కానీ అతని మిత్రుల్ని, మైత్రిని మాత్రం మర్చిపోలేదు. మర్యాద తెలిసిన వారు అవటం చేత, మిత్రుడి సుఖాన్ని కోరేవారు అవటం చేత వారు అతని ఆటల్లోకి అంతగా రానియక పరిహాసోక్తులతో అంతఃపురానికే పంపేసేవారు.
అతడు తన విద్యుక్త ధర్మాలను కూడా మర్చిపోలేదు. ముని సేవనం వల్ల ఇంతటి అభ్యుదయం తన పుత్రుడికి కలిగింది అన్న ప్రీతితో ఋష్యాశ్రమాల సౌకర్యాలను పర్యవేక్షించే తన బాధ్యతను యువరాజుకే అప్పచెప్పాడు. శత్రుజిత్తు కువలయాసుడు కూడా మహర్షుల సందర్శన మహాభాగ్యం అబ్బుతుందనే ప్రీతితో ఆ పనిని ఉత్సాహంగా నిర్వర్తించేవాడు. తరచుగా ఏదో ఒక ఋష్యాశ్రమానికి వెళ్ళి రావడం అతనికి పరిపాటి అయిపోయింది. ఆ అలవాటు చొప్పున అతను ఒకనాడు యమునా తీరం వెంట ఋష్యాశ్రమాలను వెతుక్కుంటూ చాలా దూరం పోయాడు. కూడా కొద్దిమంది మిత్రులు మాత్రమే ఉన్నారు. అలా చాలా దూరం వెళ్ళాక వారికి అక్కడ ఒక విచిత్రమైన ఋష్యాశ్రమ ప్రాంతం కనిపించింది. ఎటు చూసినా పెద్ద పెద్ద ఫలవృక్షాలు, పుష్పవృక్షాలు కిక్కిరిసి ఉన్నాయి. చిత్రం ఏమిటంటే ఆ అడవి చెట్లు కూడా ఉద్యానవనాల్లో లాగా చక్కటి వరుసల్లో బారులు తీర్చి ఉన్నాయి. కొంచెం లోపలికి వెళితే అక్కడ కొన్ని వందల రకాల పూల తీగలు గుబుర్లుగా పెరిగి ఉన్నాయి. అక్కడ వివిధ రకాల రంగులతో పూలే గాక వివిధ పక్షుల వివిధ జంతువుల ఆకారాల్లో కూడా పూలు ఉన్నాయి. ఇవి గాక పూలల్లో గుత్తులు, పువ్వులే దడాలుగా ఉన్న పూలు, కొన్ని చోట్ల ఆకులు పూలు కలిసి గుత్తిగా కట్టినట్టు పూలు, ఇలా అనేక రకరకాల విడ్డూరాలు ఆ పూతోటలో ఉన్నాయి. ఈ ముని ఎవరో గాని పుష్పప్రియుడు. ఎంతటి రాజోద్యానాల్లోనూ కనీవిని ఎరుగని వింత పూతీగల్ని ఏ లోకం నుంచి తెచ్చాడో జాగ్రత్తగా పోషిస్తున్నాడు అనుకున్నాడు కువలయాసుడు. ఇంకొంచెం ముందుకు పోతే ఆ మహర్షి తపస్తరంగాలు ప్రసరించి పశుపక్షాదులు సైతం ఎంతగా మారినాయో చూచి మరింత ఆశ్చర్యపోయింది మిత్ర బృందం. చమరి మృగాలు కసువులుడుస్తున్నాయి, కోతులు కొండముచ్చులు కసువెత్తిపోస్తున్నాయి, పిల్లపక్షులు ఏదైనా గింజలు తిని పొట్టును కింద పడేస్తే చిలకలు గోరుంకలు వచ్చి ఆ పొట్టు నేరి పారేస్తున్నాయి. కోకిలలు పాట పాడుతూ ఉంటే వడ్రంగి పిట్టలు తాళం వేస్తున్నాయి. నెమళ్ళు ఆటలాడుతుంటే హంసలు తలలూపుతున్నాయి. లేళ్ళు కళ్ళు తిప్పుతుంటే పులులు నోళ్లు తెరుచుకొని చూస్తున్నాయి. ఈ రకంగా ఆశ్రమ పదంలో అడుగడుగునా వింతలే. ఆ వింతలన్నీ చూచి ఈ మహర్షి ఎంత తపస్సంపన్నుడో కదా అని మిత్రులంతా ఆయన దర్శనం కోసం ఆరాటపడసాగారు. ఆ వింతలన్నీ, ఆ సౌందర్యాలని ఇంకా చూస్తున్నారు. మరింత ముందుకు సాగేసరికి ఒక చిన్న పర్ణశాల కనిపించింది. వీని దూరం నుంచే చూచిన మహర్షి ఆ పర్ణశాలలోంచి ఆదరంతోనూ చిరునవ్వుతోనూ వికసించిన ముఖంతో బయటకు వచ్చి తెలిసిన వాడిలాగానే రండి రండి స్వాగతం అన్నాడు. ఆయన ఆ మాట అంటుండగానే చెట్ల మీద పుష్పాలు కొన్ని గాలికి ఎగిరినట్లు ఎగిరి ఆ పర్ణశాల ద్వారానికి ముందర విలువంపుతో అక్షర పంక్తిగా వెలిసినాయి. శ్రీ ఋతుధ్వజ యువరాజ కుమారులకు సుస్వాగతము అని వివిధ వర్ణాల పూలతో ఆ అక్షర పంక్తి అచ్చంగా ఇంద్రధనుసులాగా ఉంది. వింతకెల్ల వింతల్లో అయిన ఆ వింతను చూచి పరమానందపడి కువలయాసుడు ఆ మునికి వినయపూర్వకంగా నమస్కరించి కుశల ప్రశ్నలు వేయసాగాడు. భగవన్, తమ తపస్సులు నిర్విఘ్నంగా సాగుతున్నాయా? నాయన, నీ వంటి మహావీరుడు 1000 కళ్ళతో మమ్మల్ని కనిపెట్టి ఉండగా మాకేమి లోటు? అయ్యా, ఏదో మామూలు కుశల ప్రశ్నలు అడిగానంతే కానీ తమకు విఘ్నం చేసి ఎవడు బతికిపోగలడు? ఎంత వినయశీలివయ్యా! అయ్యా, మీ ఆశీస్సులు కదా మాకు కావాల్సినవి. వాటికేమీ అవి కోకొల్లలు. మాకు మీరు, మీకు మేము పరస్పరం తోడ్పడుతూ ఉండటం నా ధర్మం. దానికి సంశయం ఏముంది? యువరాజా, మీ వంశమే అలాంటిది. మీకు ఔదార్యం సహజ సిద్ధమనే ధైర్యంతోనే నిన్నొక్కటి అడగాలనుకుంటున్నాను. భగవాన్, అడగడమేమిటి? ఆజ్ఞాపించండి. తమకు సౌకర్యాలను సమకూర్చమని కదా నాకు మహారాజుల ఆజ్ఞ. ఏమీ లేదు, నేను ఒక యాగం చెయ్యాలనుకుంటున్నాను చాలా కాలం నుంచి. యాగం చిన్నదే కానీ దక్షిణ భాగంగా ధనం ఇవ్వాలి ఋత్వికులకి. అడవుల్లో ఉండేవాళ్లకు మాకు బంగారం ఎక్కడ దొరుకుతుంది? దీనికోసం అనవసరంగా తపోవ్యయం చేయటం ఎందుకులే అని యాగమే మానుకున్నాను. ఇవాళ నువ్వు కనిపించేటప్పటికీ ఈశ్వర ప్రేరణపై అడగాలనిపించింది. అడిగాను. అయ్యా, దీనికి ఇంత సందేహించాలా? మీరు యాగారంభం చెయ్యండి, దక్షిణల సంగతి మాకు వదిలేయండి. రాజా, అంత పని లేదు. నీ మెడలో ఉన్న ఆ రత్నహారం ఇస్తే మాకు అదే ఎక్కువ.
కువలయాసుడి మెడలో ఉన్న రత్నహారం మదాలస ఇచ్చింది. అందువల్ల దాన్ని అతి ప్రీతితో ధరిస్తూ ఉంటాడు అతను. అయినా ముని కార్యార్థం కనుక ఏమాత్రము జంకకుండా ఆ హారాన్ని తీసి ముని చేతుల్లో పెట్టి నమస్కరించాడు అతను. ముని ముఖం చాలా వికసించింది. దాన్ని మెళ్ళో వేసుకుని వర్ధస్వ శతం జీవ అని అధికోత్సాహంతో దీవించాడు. ఆ తరువాత ఒక్క క్షణం ఆగి, నాయన, మిత్రసహితంగా నువ్వు కాసేపు నా ఆశ్రమంలో విశ్రమించు. నేను వరుణ ధ్యానం చేయవలసిన సమయం మించిపోతోంది. ఇప్పుడే వచ్చేస్తాను, వెళ్ళబోకు అని చెబుతూనే మహర్షి లేచి యమునకేసి గబగబా నడిచాడు. ఆ ముని యమునలో మునిగి అంతర్ధానమై మరుక్షణంలో శత్రుజిత్ చక్రవర్తి అంతఃపురం ముంగిట వెలిశాడు. వచ్చిన మహర్షిని చూసి ద్వారపాలకులు సత్కరించి మహారాజు దగ్గరకు తీసుకువెళ్ళారు. మహర్షిని చూచి రాజు ససంభ్రముడై అర్ఘ్యపాద్యాదులను తెప్పించబోయాడు. ఏడుపు ఎగదోసుకొస్తున్న ముఖంతో మహర్షి, మహారాజా, ఆపత్ సమయంలో ఈ మర్యాదలు ఎందుకు? నేను పాపినయ్యా, నా కర్మం కాలింది, ఇలా అశుభవార్త మోసుకు రావాల్సి వచ్చింది అన్నాడు. మహర్షి బోలా మనిషిలాగా ఉన్నాడు, బడబడా మాట్లాడుతున్నాడు. రాజుకు మహర్షి మాటలు విన్న కొద్దీ ఏమి దుర్వార్త చెబుతాడో అని భయం వేయసాగింది. నాకేం నోరు రావటం లేదు, రాలేదని చెప్పడం మానితే కూడా అసత్య దోషం పట్టుకుంటుంది నాకు. రాజా, నీ భార్యని నీ కోడల్ని కూడా రప్పించు, అందరూ వినవలసిన వాళ్ళే. మహర్షి మళ్ళీ ఏడ్చినంత పని చేశాడు. క్షణాల్లో మహారాణి కోడలు వచ్చారు. మహారాజు గాంభీర్యంతో భయాన్ని అణుచుకొని, మునీంద్ర, అసలు విషయం చెప్పండి అన్నాడు. అయ్యా, చెప్పేందుకేముంది, యమునా తీరవాసిని నేను. ఇవాళ మీ అబ్బాయి ఋషి సేవ కోసం ఆశ్రమానికి వచ్చాడు. ఆ ప్రాంతాలకు వచ్చేసరికి వాడెవడో పరమ పాపాత్ముడు తాళకేతువట, మహారాక్షసుడట, హఠాత్తుగా ఎదురు వచ్చి పెను చీకటిని కల్పించి ఆ చీకట్లో అయ్యో ఎలా చెప్పను, మహారాజా యువరాజును శూలంతో పొడిచి పారిపోయాడు. పోతూ పోతూ ఆ గుర్రాన్ని ఎత్తుకుపోయాడు. మాకు జరిగిందేమిటో తెలిసేసరికి కొంత సమయం పట్టింది. అప్పటికి చీకటి తొలగిపోయింది. కానీ అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. కొనప్రాణంతో ఉన్న యువరాజు దగ్గరకు పరిగెత్తి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి నాకు ఆ మహావీరుడు, రాజా, ఏమి చెప్పను, మదాలస మదాలస అంటూ నేల మీద గిలగిలా కొట్టుకుంటున్నాడు. నన్ను చూడగానే అంత బాధలోనూ నమస్కరించాడు. ఆ చివరి క్షణాల్లో ఈ హారం నా చేతుల్లో పెట్టి, ఇది మదాలసకి ఇవ్వండి అన్నాడు. రాజా, ఇదే ఆ తండ్రి చివరి మాట. కన్న తండ్రివి నువ్వు, రాజా చంపిన తండ్రిని నేనయ్యాను. ఆ శవానికి అక్కడి శూద్ర తాపసులు సంస్కారం చేసేశారు. అమ్మాయి మదాలస, ఇదిగో నీ భర్త నీకు చూపిన ఆలంబనం ఇదేనమ్మా, ఇదే. ఇక నేను నీ దుఃఖాన్ని చూడలేను అని దుఃఖవేగంతో బోరున ఏడుస్తూ ఆ హారాన్ని నేల మీద పెట్టి వెళ్ళిపోయాడు ముని. మదాలస హారాన్ని తీసుకుంటుందనుకున్నారు అంతా. కానీ ఆవిడ కదలలేదు. కొంతసేపు ఎవరి దుఃఖంలో వారిని ఉండి ఆవిడ సంగతి ఎవరూ పట్టించుకోలేదు. కానీ కొంతసేపు అయ్యాక అనుమానం వచ్చి కదిపి చూశారు. ఆవిడ మరణించి ఉంది. అందరూ గుళ్ళుమన్నారు. ఇక చెప్పేదేముంది, గోరుచుట్టు మీద రోగటి పోటు అన్నట్టుంది పరిస్థితి. రాజుకి రాణికి వార్ధక్యంలో తిప్పుకోలేని దెబ్బ వచ్చింది. కొడుకు శవమైనా దక్కలేదు రాజుకి. కోడలి శవానికి తానే సంస్కారం చేయవలసి వచ్చింది. ఆ దుఃఖం ఎలాంటిదో హృదయం ఉన్నవారెవరైనా ఊహించుకోగలరు. రాజ్యం అంతా మహా దుఃఖంలో మునిగిపోయినట్లయింది. అక్కడ ఆ ముని యమునలోంచి పైకి లేచాడు. అంతలో ఆ మహర్షి ఆకారం ఒక ఘోర రాక్షసుడిగా మారిపోయింది. అయ్యో, వాడు తాళకేతువు. వాడు ఆకాశం వంక చూచి చేతులెత్తి వికటంగా అరిచాడు. అన్నా, పాతాళకేతు, పగ తీర్చుకున్నానురా, నీ శత్రువుకి శాస్తి చేశాను. నిన్ను కాదని దాన్ని వాడు ఎత్తుకుపోయాడు. దాన్ని చంపి వాడికి వెన్నుపోటు పొడిచాను. పిచ్చి వెధవ, గడ్డాలు పూల మొక్కలు చూసి బుర్ర తిరిగిపోయి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. ఈ తాళకేతు అంటే ఆ వెధవకి తెలియదు. వీడి పగ పాము పగ. ఒరే అన్న, ఇవాళతో నీ రుణం తీరిందిరా నాకు. వీడు కూడా పెళ్ళాం మీద దిగులుతో మెల్లిగా వాడే చస్తాడు. నువ్విప్పుడు నిశ్చింతగా స్వర్గసుఖాలు అనుభవించు. ఈ విధంగా కొంతసేపు అతని అరచి మళ్ళా ముని రూపంలో ఆశ్రమపదానికి వచ్చి
కువలయాసుడితో ఇష్టప్రసంగాలు చేసి మెల్లిగా సాగనంపి పంపేశాడు. నెక్స్ట్ పోతే వచ్చే వారం చెప్పుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.